నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ నిర్వహిస్తున్న ద గ్రేట్ సంస్థ నీట్ నిబంధనలే కాదు వారి పరీక్షా ఫలితాలు కూడా నభూతో న భవిష్యత్ 2024లో 24 లక్షల మంది పరీక్ష రాసిన విద్యార్థులకు నీట్ ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. గతంలో ఎన్నడూ చూడని ఫలితాలు ఈ దఫా ఎన్టీఏ ప్రకటించింది. అవేంటో మీరు చూడండి. దేశవ్యాప్తంగా వైద్య కాలేజీల్లో ప్రవేశాల కోసం కొన్నేళ్ల కిందట తీసుకొచ్చిన అతిపెద్ద జాతీయ ఉమ్మడి అర్హత ప్రవేశ పరీక్షే ఈ నీట్. NEET నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఏ ఏడాది కూడా నీట్ ను నీటిగా నిర్వహించలేదన్న అపవాదును దిగ్విజయంగా కంటిన్యూ చేస్తూ ద గ్రేట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, అదే మనం ముద్దుగా పిలుచుకునే ఎన్టీఏ, ఈ ఏడాది కూడా పరీక్షలను కంగాళీ చేసిందన్న ఆరోపణలు ఘనంగా మూటగట్టుకుంది. ఈసారి ఏకంగా పేపర్నే లీక్ చేశారన్న వార్తలతో దేశవ్యాప్తంగా విద్యార్థులు రోడ్డెక్కారు. తల్లిదండ్రులు తలలు పట్టుకున్నారు, కోర్టు మెట్లెక్కారు, కమిటీలను ఏర్పాటు చేశారు. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్లతో ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదు మహాప్రభు అంటూ మన ఘనత వహించిన ఎన్టీఏ చెబుతున్నా అనౌన్స్మెంట్స్ డేట్ నుంచి రిజల్ట్స్ డేట్ వరకు, మార్కుల కేటాయింపు నుంచి టాపర్స్ ర్యాంకుల వరకు మొత్తం వివాదాల పుట్టే. ఆ పుట్టెలో చెయ్యి పెడితే చాలు ఒకదాని వెంటొకటి కాంట్రవర్సీల తుట్టె కదులుతూ మన బుర్రల్లో తొలిచేస్తూనే ఉంటది. అసలు విషయం ఏంటంటే, ఈ ఏడాది నీట్ ప్రవేశ పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా 4750 కేంద్రాల్లో జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు రాశారు. ఇందులో గొప్ప విషయం ఏంటంటే, గతంలో ఎన్నడూ లేని విధంగా 67 మంది విద్యార్థులకు టాప్ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. వారెవ్వా కదా! పైగా హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన 6 విద్యార్థులకి తొలి ర్యాంక్ వచ్చింది. ఇది ఇంకా సూపర్ కదా! ఇవే కాదు, జూన్ 14న రిలీజ్ చేయాల్సిన పరీక్షా ఫలితాలను జూన్ 4నే రిలీజ్ చేశారు. ఇది సూపరే, ఎందుకంటే ఆ రోజు మన ఎన్నికల ఫలితాలు. అంతేకాదు, ఈసారి 1563 మందికి గ్రేస్ మార్కులు కూడా కలిపారు. అదేందయ్యా అంటే, వీరంతా మెరిట్ స్టూడెంట్స్ అట. కాస్త లేట్ అయినందుకు నిమిషానికి 4 మార్కులు చొప్పున కలిపేశారు. వారెవ్వా, ఎంత సూపర్ కదూ! ఇలాంటి సూపర్లకు మనం అవాక్కై దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తుంటే, ఇంకో సూపర్ చాలా లేటుగా తెలిసింది. అదేంటంటే, నీట్ చరిత్రలో అసలు సాధ్యం కాని మార్కులు ఈసారి కొంతమంది విద్యార్థులు సంపాదించుకున్నారు. ఆ మార్కులేంటంటే 717, 718, 719. వరెవ్వా నీట్! ఇంత నీట్గా 2024 పరీక్షను మన గ్రేట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించినందుకు గర్వపడాలా, సిగ్గుపడాలా అన్నది తెలియక ఇదిగో ఇలా రోడ్ల మీదకొచ్చి ధర్నాలు చేస్తున్నారు మన భావి భారతం. అసలు నీట్ 2024 ఫలితాలు వివాదానికి కారణాలు చూస్తే, వివాదం 1 67 మంది అభ్యర్థులు 720 మార్కులు సాధించడం. వివాదం 2 నీట్ పరీక్షల్లో 717 నుంచి 719 మార్కులు రావడం అసాధ్యం. కానీ కొంతమంది విద్యార్థులకు 718, 719 మార్కులు రావడం. వివాదం 3 నీట్ ఫలితాలు జూన్ 4నే ప్రకటించడం. వివాదం 4 ఒకే సెంటర్లో రాసిన 8 మంది విద్యార్థులకు టాప్ ర్యాంక్ రావడం. వివాదం 5 1563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులను కలపడం. ఇలా 5 వివాదాలతో నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా వివాదాస్పదమైంది. ఇదేమీ ఆషామాషి ఎగ్జామ్ కాదు. నేషనల్ లెవెల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన వైద్య విద్యకు సంబంధించిన ప్రవేశ పరీక్ష. ఏ మాత్రం ఒక్క మార్క్ అటు ఇటు అయినా విద్యార్థుల భవిష్యత్తే తారుమారయ్యే అగ్ని పరీక్ష. అలాంటి పరీక్షను ఇంత లోపభూయిష్టంగా ఎలా నిర్వహిస్తారన్నది ఇప్పుడు విద్యార్థి లోకం ప్రశ్న. ఇక్కడ అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే, గతంలో ఎన్నడూ లేని విధంగా 720కి 720 మార్కులు ఏకంగా 67 మంది విద్యార్థులకు రావడం. అందులో 8 మంది విద్యార్థులు ఒకే సెంటర్లో పరీక్షలు రాయడం.
వారందరి సీరియల్ నంబర్స్ ఒకే సిరీస్ లో ఉండడం. ఒకసారి ఈ పట్టికను చూడండి. ఇక్కడ మార్క్ చేయబడిన టాప్ ర్యాంకర్స్ హర్యానాలో ఒకే సెంటర్ లో రాసిన విద్యార్థులు. ఇక్కడ నిశితంగా గమనించండి, విద్యార్థుల రోల్ నంబర్స్ ఒకే సిరీస్ లో ఉంటాయి. 24 లక్షల మంది విద్యార్థుల్లో ఇంతమంది టాపర్స్ రాకూడదా అంటే రావచ్చు, వస్తే మనకు ఆనందమే. కానీ ఇది నీట్ పరీక్ష. ఈ పరీక్షా విధానం అన్ని ఎగ్జామ్స్ లా ఉండదు. ఒక క్వశ్చన్ కు రాంగ్ ఆన్సర్ ఇస్తే టోటల్ మార్క్స్ పై ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అందుకే 2019, 2020లో నీట్ లో టాప్ ర్యాంక్ తెచ్చుకుంది ఒక్క విద్యార్థి. 2021లో 3 టాప్ లో నిలిచారు. అలాంటిది 2024లో ఏకంగా 67 మంది టాపర్స్ ఎలా వచ్చారు? ఇదే ప్రశ్న ఎన్టీఏను అడిగితే చాలా విచిత్రమైన లాజిక్ తో వివరణ ఇచ్చింది. అదేందయ్యా అంటే 2023లో 20,38,596 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని, కానీ ఈ ఏడాది ఆ సంఖ్య ఏకంగా 3 లక్షలకు పైగా పెరిగిందని, అంటే 23,33,297 మంది పరీక్షలు రాశారని, అందుకే టాపర్స్ పెరిగారన్నది ఎన్టీఏ వాదన. గతేడాది 720కి 720 వచ్చిన విద్యార్థులు ఇద్దరే. అందులో మన తెలుగబ్బాయి కూడా ఉన్నాడు. కానీ ఈ దఫా పెరిగింది 3 లక్షల మంది. అలాంటిది 67 మంది టాపర్స్ గా ఎలా వస్తారన్నది విద్యార్థుల ప్రశ్న. అసలు నీట్ పరీక్ష విధానం ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీట్ వైద్య విద్యార్థులకు ఇదొక ప్రతిష్టాత్మకమైన పరీక్ష. కానీ నీట్ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుండి వివాదాస్పదమవుతూనే ఉంది. ఈసారి ఈ వివాదం విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని రోడ్డుపైకి వచ్చేలా చేసింది, కోర్టు మెట్లెక్కేలా చేసింది. దానికి కారణం చాలానే ఉన్నాయి, కానీ అందులో అత్యంత వివాదాస్పదమైంది మాత్రం మార్కులు. నీట్ పరీక్షా విధానంలో ఎప్పుడూ చూడని, రాని, వచ్చే ఛాన్సే లేని మార్కులు వచ్చాయి. అవేంటో చూద్దాం. అసలు నీట్ పరీక్షా విధానం మార్కులకి సంబంధించి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మొత్తం నీట్లో 180 ప్రశ్నలు ఉంటాయి. ఒకసారి మనం బోర్డు మీద రాసి చూద్దాం. మొత్తం 180 ప్రశ్నలు ఉంటాయి. సో 180కి ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం ఇస్తే 4 మార్కులు వస్తాయి. అంటే 180కి అన్ని ప్రశ్నలకి సమాధానం కనుక ఇస్తే 180 × 4 అంటే 720. ఒకవేళ ఈ 180 ప్రశ్నలకి కేవలం 179 మాత్రమే ఆన్సర్ చేసి ఒక్క ప్రశ్నకి ఒకవేళ తప్పు సమాధానం కనుక ఇస్తే అంటే 5 మార్కులు తగ్గుతాయి. అంటే మొత్తం 715 మార్కులు. అంటే మైనస్ మార్కులు ఉంటాయి కాబట్టి, తప్పు సమాధానం ఇస్తే మైనస్ మార్కులు ఉంటాయి కాబట్టి 715. అదే మొత్తం 179కి కరెక్ట్ సమాధానం ఇచ్చి ఒక్క ప్రశ్నని కనుక వదిలేస్తే, సమాధానం ఇవ్వకుండా, తప్పు సమాధానం ఇవ్వకుండా ఒకవేళ వదిలేస్తే దానికి 716 మార్కులు వస్తాయి. సో నీట్కి సంబంధించి ఒకవేళ పూర్తిగా కనుక అన్ని ప్రశ్నలకి సమాధానం ఇస్తే 720, లేదా ఒక్కదానికి 180లో ఒక్కదానికి తప్పు సమాధానం ఇచ్చిన 715, లేదా ఒక్క ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా మొత్తం 179కి ఆన్సర్ చేస్తే కనుక 716 ఇవి మార్కులు రావాలి. కానీ ఈసారి నీట్ పరీక్షల్లో విద్యార్థులకు వచ్చిన మార్కుల్ని చూస్తే 717 విచ్ ఈజ్ ఇంపాసిబుల్, 718 ఇది కూడా ఇంపాసిబులే, 719 ఈ మార్కుల వల్లే ఇప్పుడు వివాదాస్పదమైంది. ఇలా సాధ్యం కాని మార్కులపై విద్యార్థులు మండిపడుతున్నారు, ఎన్టీఏని నిలదీస్తున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తుందో చూడాలి. కొన్ని సమాధానాలు అయితే చెప్తుంది గ్రేస్ మార్క్స్ యాడ్ చేశామని. ఈ గ్రేస్ మార్క్స్ అనేవి నిజంగా విద్యార్థులు ఎవరైతే క్వాలిఫైడ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్వాలిఫికేషన్ లేకుండా చేస్తుంది కదా అన్నది ఈ వివాదానికి కారణం. నీట్ పరీక్ష ఇప్పుడు మెడిసిన్ చేయాలనుకునే స్టూడెంట్స్కు అగ్ని పరీక్ష. డాక్టర్ కావాలంటే గతంలో స్టేట్ లెవెల్లో ఎంసెట్ ఉండేది. కానీ పెనం నుంచి పొయ్యిలో పడినట్లు ఇప్పుడు దానికి తోపు నీట్ వచ్చింది. నీట్ రాయాలంటే కేవలం బుర్రుంటే సరిపోదు, నీ బాడీ కూడా చక్కగా చిక్కగా ఉండాలి. నీ చొక్కాకున్న బొత్తా కూడా నీటుకు నచ్చకుంటే గెట్ అవుట్ అంటూ గెంటి పారేస్తుంది.
అయితే ఇందులో అనుమానించాల్సిందేమీ లేదని 1563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపామని, అందుకే అలా వచ్చాయని ఎన్టీఏ వివరణిస్తోంది. గ్రేస్ మార్కులకు కారణం కొన్ని సెంటర్లలో పరీక్షలు ఆలస్యంగా ప్రారంభమైనందున నిమిషానికి 4 మార్కుల చొప్పున గ్రేస్ మార్కులు కలిపారు. మరీ విచిత్రం ఏంటంటే ఓ సెంటర్లో పరీక్ష గంట ఆలస్యంగా ప్రారంభమైంది. గంట ఆలస్యానికి 60 నిమిషాలు అంటే 60 × 4 240 మార్కులు విద్యార్థి ఆన్సర్ చేయకుండానే పొందాడు. ఇదే కాకుండా ఫిజిక్స్ లో ఓ ప్రశ్న రాంగ్ గా ఉన్నందున దానికి కూడా గ్రేస్ మార్కులు కలిపామన్నది ఎన్టీఏ వివరణ. ఇప్పుడు ఇదే పెద్ద వివాదాస్పదమై కూర్చుంది. గ్రేస్ మార్కులతో కష్టపడిన విద్యార్థులు నష్టపోరా అంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. గ్రేస్ మార్కులపై సమీక్ష జరిపింది. మరోవైపు కేంద్ర విద్యాశాఖ దీనిపై 4 సభ్యులతో కమిటీ వేసింది. గ్రేస్ మార్కులు కలిపిన 1563 మంది విద్యార్థులపై విచారణ జరిపి నివేదిక సమర్పించింది. కమిటీ నిర్ణయాలను కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. కోల్పోయిన సమయానికి పరిహారంగా గ్రేస్ మార్కులు పొందిన ఆ 1563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు చేయాలని కమిటీ నిర్ణయించింది. వారికి మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తామని, జూన్ 23న పరీక్ష నిర్వహించి ఈ నెల 30వ తేదీలోగా వారి ఫలితాలను ప్రకటిస్తామని ధర్మాసనానికి కేంద్రం వెల్లడించింది. ఆ తర్వాతే కౌన్సిలింగ్ ఉంటుందని తెలిపింది. ఒకవేళ మళ్లీ పరీక్ష రాయొద్దని అనుకునేవారు గ్రేస్ మార్కులు లేకుండా ఒరిజినల్ మార్కులతో కౌన్సిలింగ్ కు వెళ్లొచ్చని పేర్కొంది. 1563 అని నాకు ఎట్లా గ్యారెంటీ? 15,000 మంది ఎందుకు గారు? నాకు 1563 మందిని నీవు ఏ విధంగా సెలెక్ట్ చేసినావు? పేపర్ లీకేజ్ అక్కడనే ఉందని, నాకు అదే సెంటర్లో ఉందని నాకు ఎట్లా గ్యారెంటీ? సో 720 మార్కులు పెట్టి వాడు క్వశ్చన్ వదిలిపెడితే కూడా 720 ఎట్లా వస్తాయి? -4 మార్క్స్ రావాలి కదా మరి అక్కడ. ఇట్లా ఎంతమంది ఎట్లా చేస్తావు నువ్వు? బెంగళూరులో పేపర్ అక్కడ ప్రెస్ నుంచి లీక్ కావడము, 2016లో పిల్లలు అవస్థపడ్డం 3 సార్లు, అప్పుడు కూడా ఎంట్రన్స్ క్యాన్సిల్ కావడం, ఇట్లా పిల్లల జీవితాలతోటి ఆడుకోవడం ప్రభుత్వం చాలా సీరియస్గా దీన్ని పెట్టాలి. ఇకపోతే ఎగ్జామ్ డేట్. ముందుగా నీట్ పరీక్ష అనౌన్స్మెంట్ చేసినప్పుడు జూన్ 14న ఫలితాలు ప్రకటిస్తామని ఎన్టీఏ ప్రకటించింది. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ గా 10 రోజుల ముందే ఫలితాలను ప్రకటించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ వివాదాలతో పాటు మరో షాకింగ్ విషయం ఏంటంటే కౌన్సిలింగ్ కు టాప్ ర్యాంకర్స్ కూడా డెసిమల్ సింబల్స్ ను కేటాయించారు. అంటే 99.9878 ఇలా ర్యాంకుల్ని కేటాయించి విద్యార్థులను పిలవబోతున్నారు. ఇది ఏ ప్రాతిపదికన ఇచ్చారన్నది మన ఘనత వహించిన ఎన్టీఏకే తెలియాలి. అంతేకాదు నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేయడం కూడా పెద్ద వివాదాస్పదమైంది. గుజరాత్ కు చెందిన 16 మంది విద్యార్థులు 10 లక్షలు ఇచ్చి నీట్ పేపర్ ను కొన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు పరీక్ష జరుగుతున్నప్పుడే లీక్ అయిన ప్రశ్నాపత్రం ఇదే అంటూ నీట్ 2024 పేపర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. నీట్ గ్రేస్ మార్కుల పైన కూడా అతిపెద్ద వివాదం నడుస్తోంది. ఇలా నీట్ వివాదాలు తవ్వుతూ పోతే బోలెడు. మామూలుగానే నీట్ పరీక్షా విధానంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఉంది. అది చాలదన్నట్లు తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఆ మధ్య ఈ పరీక్ష వివాదాల్లో మరో మెట్టు పైకెక్కింది. ఆడవారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి వేదికైంది. కేరళలోని ఓ పరీక్షా కేంద్రంలో విద్యార్థినులతో లోదుస్తులు విప్పించిన వైనం దేశవ్యాప్తంగా పెద్ద రచ్చ జరిగేలా చేసింది. రాష్ట్రాల స్థానిక ప్రవేశ పరీక్షలతో పోలిస్తే నీట్ లోపరహితమని, వైద్య విద్యలో ప్రవేశాలు పారదర్శకంగా సాగుతాయని కేంద్ర వర్గాల మాట. పరీక్షలో ప్రమాణాలు పెంచడం ఓకే, కానీ నిర్వహణలో లోపాలే విద్యార్థులకు శాపాలు. 2022 నీట్లో మాస్ రిగ్గింగ్ కు తెరతీసిన 8 మంది నిందితుల్లో సిబిఐ అరెస్ట్ చేయడం అందుకు మచ్చుతునక. పరీక్ష రాయాల్సిన అసలు అభ్యర్థుల స్థానంలో వేరొకరెళ్లి రాస్తున్నారంటే నీట్లో అక్రమాలకు ఆస్కారమే లేదని ఎలా అంటాం? పైగా ఢిల్లీ, హర్యానాల్లోని పలు కేంద్రాల్లో ఇదే తంతు. ఆ మధ్య రాజస్థాన్లో ఓ చోట నిర్ణీత గడువు ముగిసినా పరీక్ష కొనసాగింది.
కొన్ని చోట్లయితే బయోమెట్రిక్ హాజరు తీసుకోకుండానే అందర్నీ పరీక్షకు అనుమతించారని, అయిన వాళ్లైన అభ్యర్థులకు అనుకూలంగా ఉండేలా నీట్ పేపర్లనే మార్చేశారన్న వార్తలు వచ్చాయి. మీరు ఇచ్చినటువంటి అక్కడ 4 మార్కులన్నా కలవాలి, లేదా 1 మార్క్ అన్నా కలవాలి. అల్టిమేట్గా ఒక విద్యార్థికి 718, 719 రావడం అనేది అసలు ఎట్లా క్యాలిక్యులేషన్ చేసిండ్రు అంటే దానికి సమాధానం లేదు. నీట్ ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీసుకున్న నిర్ణయం ఆ 1563 మంది విద్యార్థులకు కలిపినటువంటి గ్రేస్ మార్కులను విత్డ్రా చేసుకొని మళ్ళీ పరీక్ష నిర్వహిస్తాము అనేటటువంటిది మళ్ళా కథ మొదటికి వచ్చింది. ప్రస్తుతం నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. వెబ్ కౌన్సిలింగ్ పై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. కౌన్సిలింగ్ యథాతథంగా ఉంటుందని చెప్పిన ధర్మాసనం ఈ పిటిషన్లపై 2 వారాల్లోగానే సమాధానం చెప్పాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసింది. జూలై 6వ తేదీ నుంచి నీట్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. మామూలుగా పేపర్ లీకేజ్ లాంటి వాటికి కేంద్రం కఠిన చట్టాన్ని తీసుకొచ్చింది. పేపర్ లీక్ చేశారని నిర్ధారణ అయితే ₹1,00,00,000 జరిమానాతో పాటు 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. కానీ ఇదంతా జరగడానికి ఎన్నేళ్లు పట్టొచ్చు? అందాక విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలన్న ఆందోళన తల్లిదండ్రుల్లో ఉంది. ఇది ఒక హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్. జీవితకాలం ఆశయం ఒక్కో స్టూడెంట్ లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకొని ఏళ్ల తడబడి కృషి చేసి నీట్ పరీక్షలకు హాజరవుతూ ఉంటారు. కానీ నిర్వహణ సంస్థల అజాగ్రత్తలకు ఇలా విద్యార్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి. ఇకనైనా ఇలాంటి పరిస్థితులు రాకుండా ఎన్టీఏ కఠినంగా వ్యవహరించాల్సింది. రాంగ్ స్టూడెంట్స్ రివార్డ్ కాకూడదు, రైట్ స్టూడెంట్స్ నష్టపోకూడదు.